శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినుమయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. మరణించాడు మరిలే ధనవంతుడయ్యుండి యేసయ్యా, దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేసుకుంటున్నాం. ఈ సాయంత్రపు వేళలో మీకు ఒక శుభవర్తమానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించెను. ప్రియులారా, ఈ మాటను గూర్చి ఆలోచిస్తే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినట్లుగా వ్రాయబడుతూ వచ్చింది. ఎందుకు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు అంటే, లోకం అంటే లోకములో ఉన్న మానవాళి. ఎందుకు దేవుడు ఈ లోకములో ఉన్న మానవాళిని ఎంతో ప్రేమించాడు అని ఆలోచించినప్పుడు, మానవుడు దేవుని యొక్క సృష్టి, మానవుడు దేవుని యొక్క స్వరూపంతో నిర్మాణం చేయబడ్డాడు. దేవుని పోలికగా మానవుడు నిర్మించబడ్డాడు. అందుకనే దేవుడు మానవాళిని ప్రేమించాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు మానవుణ్ణి ఏ విధంగా నిర్మించాడో వ్రాయబడుతూ వచ్చింది. తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున మానవుణ్ణి నిర్మించాడు. సృష్టికర్త ఆయన మనకు ఏ విధంగా సృష్టించాడు అని ఆలోచిస్తే, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని ఉన్నారు. కాబట్టి మానవుడు నిర్మించబడినప్పుడు యథార్థవంతుడుగా నిర్మించబడ్డాడు, పాపము లేనివాడుగా నిర్మించబడ్డాడు. అయితే మానవుడు వివిధ తంత్రములు కల్పించుకొనుట ద్వారా, అనగా తనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి దేవునికి విరోధమైన కార్యాలు చేయటం ద్వారా మానవుడు పాపం చేస్తూ వచ్చాడు. పాపం చేసిన మానవుడు దేవునికి దూరస్తుడవుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవునికి విరోధంగా మానవుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోతూ వచ్చిన మానవుణ్ణి మరలా దేవుడు తనకు సమీపస్తునిగా చేసుకోవాలని ఉద్దేశించిన వాడై 2025 సంవత్సరముల క్రితము మానవుడిగా ఈ భూమి మీదకు అరుదించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకు అరుదించాలి అంటే, మానవుడు చేస్తూ వచ్చిన పాపాన్ని బట్టి బైబిల్లో రాయబడుతూ వచ్చింది, పాపం వలన వచ్చు జీతము మరణము. అది ఏ మరణము అంటే, అది సహజమైన మరణం కాదు, కానీ రెండవ మరణం అని బైబిల్లో ఉంది. అగ్ని గంధకములతో కూడిన మండు గుండం అని, అగ్ని ఆరదు ఆత్మ చావదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అటువంటి భయంకరమైన మరణం నుంచి మానవుణ్ణి విడిపించడానికి, విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు
తానే పరలోకం నుండి భూమి మీద గర్దించిన వాడుగా ఉన్నాడు. ఈ సర్వలోకము చేస్తూ వచ్చిన పాపములకు రావాల్సిన శిక్ష శిలువ పైన ఆయన భరించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. కాబట్టి ఏ రక్తము అంటే పరిశుద్ధుడైన దేవుని రక్తం. ఆ రక్తం మాత్రమే మానవుని యొక్క పాపములకు క్షమాపణ కలిగిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అని వ్రాయబడుతూ వచ్చింది బైబిల్లో. కాబట్టి ప్రియులారా, మానవుని యొక్క పాపములకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం దగ్గర. బైబిల్లో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన ప్రతి పాపమును క్షమించి దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా కూడా, నీవెంత ఘోరమైన పాపివైనా కూడా యేసు ప్రభు దగ్గర నీకు క్షమాపణ జరుగుతుంది. ఆయన రక్తంలో నీ పాపములకు శుద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు ఈ విధంగా ప్రభువుని అడగొచ్చు, ప్రభువా మీ రక్తంతో నా పాపమును కడుగు అడగొచ్చు. అడిగితే యేసు ప్రభు ప్రేమ గలవాడు, నీ కోసం ప్రాణం ఇచ్చిన వాడు, తన రక్తాన్ని ఆఖరి బొచ్చు వరకు నీ కొరకు కార్చినవాడు, ఆయన ప్రేమ గల దేవుడు. కాబట్టి ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఉంది, మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మనం అందుబాటులో చెప్పబడిన వాక్యం జ్ఞాపకం చేసుకొని దీవించము, నిన్న ప్రజలను దర్శించము, పాపమును గుర్చి తీర్పును గుర్చి నీతిని గుర్చి ఒప్పింపజేయము. ప్రభు మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయము. యేసు ప్రభుని ముందుకు వెళ్తుండగా కృపనిమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.